ఛాయ్ కోసం ఆపిన. ఈ రోజు దాగే ఫస్ట్ ఛాయ్ 7 o'clock ఈవినింగ్. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వస్తా అంటే ఒక సొసైటీకి వచ్చిన. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కూడా. కాళీ మందిరంకి వచ్చినాం. పోలీస్ అకాడమీ దగ్గర ఉంటుంది. కాళీ మందిరంకి వచ్చినాం ముగ్గురం. ఇంతమంది వచ్చింది వాళ్ళు. ఈ కాళీ మందిర్ ఎక్కడంటే గచ్చిబౌలి నుంచి టీఎస్పీఏ జంక్షన్ వెళ్ళే ఓఆర్ఆర్లో అక్కడ ఎగ్జిట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే ఇది జస్ట్ 1 kilometer లోపలనే వస్తుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్. రైట్ తీసుకుంటే చిలుకూరు రోడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఒక 100 cars కంటే ఎక్కువ పట్టేంత పార్కింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నది. గార్డెన్ అంతా బాగున్నది. సో ఇది చాలా పెద్దది. సో ఎప్పటి నుంచో పోదాం అనుకున్నాం, కుదరలే. సో వీళ్ళింటి దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన. సో వాళ్ళని కూడా అందరం కలిసి వెళ్ళాం అనమాట. సో మహాశివరాత్రి రోజు బాగా అనిపించింది. నెక్స్ట్ స్టాప్ ఇనార్బిట్ మాల్. హైదరాబాద్లో నేను దిగిన ఫొటోస్లలో 90% మాల్స్లో దిగినే ఉంటాయి. సో ఎవ్రీ వీకెండ్ కానీ ఏదైనా హాలిడే వస్తే మాల్స్ ఖచ్చితంగా వెళ్తా. సో మోస్ట్లీ నా పర్పస్ వచ్చేసి అక్కడ వాక్ చేస్తాను అనమాట. కొంచెం 1-2 hours వాక్ చేస్తా. వీక్ డేస్లో కావదు కదా. సో వీకెండ్లో మంచిగా వాక్ చేయొచ్చు, ఏదైనా తినచ్చు. ఎవ్వరు లేరు వాళ్ళు, అంతా టెంపుల్లో ఉంటారు అనుకుంటా. గుట్ట ఎట్లా వచ్చిందో అనుకున్నా, బాగానే వచ్చింది. దాదాపు ఒక 1 hour వాక్ చేసిన. అప్పటికే టైము 10 అవుతుంది. ఇదే మన డిన్నర్ ఇవాళ. ఇది ఎంత అయిందంటే $219 ఇంతే. తిన్న తర్వాత మళ్ళీ వాకింగ్ స్టార్ట్ అన్నట్టు. దీని తర్వాత ఇక్కడ ఇనార్బిట్ మాల్లో ఈ కేబుల్ బ్రిడ్జ్ కనబడే ఏరియా ఉంటుంది అనమాట. అంటే పికప్ డ్రాపింగ్ పాయింట్ అంటారు ఇది. ఇక్కడికి వెళ్తే అసలు ఎంత చల్లగాలి వస్తుంది అంటే మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అక్కడ మంచి లేక్ వ్యూ ఉంటుంది. మంచి బిల్డింగ్స్ కనబడుతుంటాయి. సో నాకు ఇంకా నేను మూవీ బుక్ చేసుకున్నా. ఒక సందీప్ కిషన్ మూవీ ఉంది కదా. సో 5 minutes టైం ఉంది. సో అలా బయటికి వెళ్ళి మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నైట్ 2 o'clock సినిమా అయిపోయిన తర్వాత మాల్ మొత్తం ఖాళీ. టైంకి ఎస్కలేటర్స్ కూడా పనిచేయాలి. ఇక జస్ట్ నడుచుకుంటూ పోవాలి. ఎస్కలేటర్స్ పనిచేయాలి, కాకపోతే లిఫ్ట్స్ పనిచేస్తాయి. బట్ పొద్దున్న నుంచి అసలు వాకింగ్ లేదు, కనీసం ఎక్సర్సైజ్ లేదు. అందుకే ఇక నడిస్తే అది కూడా కవర్ అయిపోతుంది అన్నట్టు. మాల్ మొత్తంలో మనం ఒక్కరమే ఇంకా ఖాళీ. 2 o'clock అవుతుంది. ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంకా సినిమాలు అయిపోలే. ఇంకొక 1/2 hour తర్వాత అన్ని మూవీస్ అయిపోతాయి. సో అప్పుడు అక్కడక్కడ ఉన్నాయి వెహికల్స్. అతి ఎక్కువగా మాట్లాడే నాకు అతి ఇష్టమైనది ఈ సైలెన్స్. నైట్లో అలా వెళ్తూ ఉంటే కార్లు బైక్స్ నడిపే వాళ్ళకు నిజమైన మెడిటేషన్ ఏంటి తెలుసా? మిడ్నైట్లో డ్రైవ్ చేయడం. ఆ సైలెన్స్ ఉంటుంది రోడ్ల మీద. అబ్బబ్బబ్బా, హైదరాబాద్ మన కోసం అలా వదిలేసిల్లేమో నడుపుకోమని అనే ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ప్రశాంతంగా ఏ సాంగ్స్ లేకుండా వెళ్ళాలి.